ఇరాన్ మీద దాడులు ఏదో చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నట్టున్నాయి. సాధారణంగా ప్రతి దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది, అలర్ట్ చేస్తూ ఉంటుంది. చైనా ప్రభుత్వం ఇరాన్లో ఉన్నటువంటి తన ప్రజలందరినీ ఆ దేశం విడిచి వచ్చేయమని చెప్పింది. అత్యవసరంగా వచ్చేయమని చెప్పింది. యుద్ధ విరమణ జరిగిందని మొన్ననే అమెరికా ప్రకటించింది. మళ్ళీ 15 రోజుల పాటు అని ప్రకటించింది. కానీ ఈలోగా ఈ స్టేట్మెంట్ అంటే ఈ దఫా జరగబోయేది చాలా సీరియస్ అటాక్స్ అన్నటువంటిదే నమ్ముతున్నటువంటి పరిస్థితి. అందుకని కిమ్ లాంటోడు నేను కూడా అణుబాంబులు వేస్తాను లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు. అంటే తీవ్రత ముదరబోతోంది. పౌర మౌలిక వసతుల మీద అంటే మొదట్లో ఏవైతే సైనిక వ్యవహారాలు, రెండో దశలో మౌలిక వసతులు, ఇక ప్రజల మీద దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారబోతుంది అన్నది ఇరాన్ మిత్రదేశం చైనా. పోనీ అది ఇవ్వడం వల్ల ఇక్కడ డౌట్ అనమాట. ఇరాన్ మిత్రదేశం అయినప్పుడు మన వాళ్ళు ఉంటే ఉండనీలే అనుకోవచ్చు. కానీ వాళ్ళని వచ్చేయమని చెప్పిందంటే పెద్ద ఎత్తున ఏదో జరగబోతుంది అన్నట్టు కమ్యూనికేషన్ ఉంది వీళ్ళకి.